అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని 3 ప్రశ్నలు అడుగుతున్న అధ్యక్ష. రాష్ట్రాల తలసరి ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధికారులు అంచనా వేస్తారా? ఒకటి అధ్యక్ష. అదేవిధంగా తలసరి ఆదాయం వృద్ధి రేట్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందని, ఎక్కువ ఉందా తక్కువ ఉందా మరి గౌరవ మంత్రి గారు మీ ద్వారా తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 2014 ముందుతో పోలిస్తే 150% మన రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు. వాస్తవమేనా? పెరగడానికి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి? తలసరి ఆదాయం రాష్ట్రంలో అద్భుతంగా పెరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు రాష్ట్రం అప్పులపాలవుతుందని మాట్లాడుతున్నారు. మరి రాష్ట్ర అప్పులపైన మరి గౌరవ మంత్రి గారు మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, అప్పులపైన స్పష్టత ఇవ్వాలని. మోడీ కేంద్ర ప్రభుత్వం సెస్సులు సర్ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాకు గండిగొట్టే ప్రయత్నం చేస్తుంది. జీఎస్టీ పరిహారం కూడా కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. వాస్తవమేనా? ఇప్పటి వరకు ఎంత జీఎస్టీ పరిహారం రాష్ట్రానికి కేంద్రం బాకీ ఉన్నదో మరి గౌరవ మంత్రి గారు తెలియజేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సుమన్ గారు, ఆరు రమేష్ గారు వారు పలు ప్రశ్నలు వేయడం జరిగింది. మినిస్టర్ గారు మరి జనార్దన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తలసరి ఆదాయం మీద ప్రతిపక్షాలు చాలా అపోహలు సృష్టిస్తున్నాయి రాష్ట్రం మీద. మీ ద్వారా మంత్రి గారిని నేను అడగదలుచుకున్నది ఒకటే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, ఇప్పుడు ఏ స్థానంలో ఉందో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఈ తలసరి ఆదాయం వృద్ధి రేటు కొనసాగించడానికి గతంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్ర వృద్ధి రేటు ఎంత, మిగతా రాష్ట్రాల వృద్ధి రేటు ఎంతనో మీ ద్వారా మంత్రి గారు కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానం చేరుకున్న విషయం వాస్తవమేనా? అదేవిధంగా ఆ వృద్ధి రేటు సాధించడానికి ఏ రంగాల్లో మనం తీసుకునే చర్యలేంటి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగాల మీద శ్రద్ధ చూపించడం వలన ఈ రాష్ట్ర ఆదాయం పెరిగిందో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నది. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సుమన్ గారు, రమేష్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు దాదాపుగా ఒకే రకమైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది అధ్యక్ష. కానీ ముందుగా ఈరోజు మనం ఒక విషయాన్ని మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేశంలో అతి తక్కువ వయసున్న కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇవాళ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుతమైనటువంటి పనితీరుతో పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని మాత్రం మనం చెప్పుకోక తప్పదు అధ్యక్ష. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే, ఈరోజు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది రమేష్ గారు కూడా అడిగారు, ఇది ఎవరు నిర్ణయిస్తారని. మనం నిర్ణయించాం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అందరూ కలిసి దీన్ని దేశం మొత్తానికి మరియు ఆయా రాష్ట్రాలకు సంబంధించి వారు నిర్ణయించడం జరుగుతుంది. ఇవాళ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివరాల్లో చూసినప్పుడు మరి దేశంలో ఏదో 2 చిన్న రాష్ట్రాలు సిక్కిం, గోవా లాంటి రాష్ట్రాలు వదిలిపెడితే ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదని చెప్పుకోక తప్పదు అధ్యక్ష. మనం రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ తెలంగాణ 10వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ స్థానంలోకి వచ్చాం. అంటే మన పైన ఉన్నాయి 2 చిన్న రాష్ట్రాలు గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాలు. వాటికి పనితీరుకు అక్కడ ఉండే జనాభాకు మనకు అసలు పొంతన ఉండదు. బట్ అయినప్పటికీ కూడా ఆనాడు 10వ స్థానంలో ఉంటే ఇవాళ 3వ స్థానంలోకి వచ్చాం. ఈ వరుసగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని దాటవేస్తూ తెలంగాణ పైకి వచ్చింది అధ్యక్ష. గత 9 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, హర్యానా ఈ 8 రాష్ట్రాలను దాటవేసి
పై భాగంలోకి ఈరోజు మనం వచ్చినామంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, వారి పనితీరు అని చెప్పుకోక తప్పదు. అంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పని. ఇలా మన పనితీరుకు ఇది ఒక గీటురాయి అధ్యక్ష. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడం అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు ఒక గీటురాయిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా రాష్ట్రం యొక్క జిఎస్డిపి పెరుగుదల మీద ఆధారపడుతుంది. మరి ఈ జిఎస్డిపి ఏ రంగాల మీద పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది అన్నప్పుడు 4-5 రంగాలు ప్రధానంగా ఉంటాయి అధ్యక్ష. అందులో ఒకటి రూరల్ సెక్టార్. రూరల్ సెక్టార్లో అగ్రికల్చర్ కానీ, క్రాప్స్, లైవ్ స్టాకు, ఫారెస్టు, ఫిషింగు ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పెట్టడం, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం, రైతు బంధు లాంటి పథకం తీసుకురావడం, పండిన పంటంతా కూడా కొనడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కారణమైంది. రైతుల ఆదాయం పెరగడానికి అది దోహదపడింది. తద్వారా మన రాష్ట్ర జిఎస్డిపి పెరగండి. తద్వారా ఈరోజు మన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే రంగంగా టీఎస్ ఐపాస్ లాంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొచ్చి మనకు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ప్రభుత్వం పనిచేయడం ద్వారా, మన దగ్గర అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా, ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులను మనం ఆకర్షించడం ద్వారా మన ఇండస్ట్రీ కూడా బాగా పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరిగింది. ఐటీ రంగంలో దేశంలోనే అతి ఎక్కువ ఉత్పత్తులను సాధిస్తూ ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో ఐటీ రంగంలో నిలపడం కానీ, సర్వీస్ సెక్టార్లో కూడా చాలా గణనీయమైనటువంటి వృద్ధిని తెలంగాణ సాధించింది. సో ఇటు సర్వీస్ సెక్టార్ కానీ, అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, అదేవిధంగా అర్బన్ ఎకానమీని బాగా ఇంప్రూవ్ చేయడం ద్వారా కూడా ఈరోజు మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి దోహదపడ్డదని చెప్పుకోవచ్చు అధ్యక్ష. అంటే ఓవరాల్ ఏ ఒక్క రంగంలోనే కాదు, సమున్నతమైనటువంటి అన్ని రంగాల్లో ఒక వృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించడం వల్ల ఇవాళ దేశంలో మనము 8 రాష్ట్రాలను దాటవేసి పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో 3వ స్థానంలో నిలిచినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి దక్కింది అధ్యక్ష. పర్ క్యాపిటా ఇన్కమ్ అధ్యక్ష, భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే 1,72,276 రూపాయలు అయితే మన తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,12,398 రూపాయలు. ఇది మన పనితీరుకు నిదర్శనం. ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వ పనితీరుకు, మన కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరుకు మచ్చుకు ఒక ఉదాహరణ ఏంటంటే, దాదాపు వాళ్ళకంటే మనము 1.5 టైమ్స్ ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, ముఖ్యంగా మనము ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం కానీ, రహదారుల నిర్మాణం కానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కానీ, కలెక్టరేట్ భవనాలు నిర్మాణం చేయడం కానీ, ఇట్లా పర్ క్యాపిటా ఎక్స్పెండిచరు మనం చాలా ఎక్కువగా, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా స్పెండ్ చేయడం జరిగింది. దేశం యొక్క యావరేజ్తో చూసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలంగాణ రాష్ట్రంది 20% అదనంగా ఉందని చెప్పి కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు మన గౌరవ సభ్యులు అడిగారు, డెట్ విషయంలో అప్పులు ఎక్కువ ఉన్నాయంటున్నారు కదా అన్నారు. నిన్నగాక మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో మనం కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు. ఇప్పుడు అప్పులను ఎట్లా చూస్తారు? డెట్ టు జిఎస్డిపి రేషియోలో చూడాలి. మీ స్థూల ఉత్పత్తికి అప్పులకు మధ్య తేడాను చూసినప్పుడు ఈ రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది, దాని కెపాసిటీకి మించి తీసుకున్నదా, తక్కువ తీసుకున్నదా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇది ఈ రాష్ట్రం మరి దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో డెట్ టు జిఎస్డిపి రేషియోలో మనం కింది నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఇక జిఎస్టీ కంపెన్సేషను, ఐజీఎస్టీ, జిఎస్టీ రెండు కలిపి దాదాపు రమారమి రాష్ట్రానికి ఒక 800 కోట్ల రూపాయలు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది కూడా పెండింగ్లో ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. జిఎస్డిపి విషయంలో కూడా మన గ్రోత్ ఒకసారి చూసినప్పుడు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు 12.7% అయితే దేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 10.5%గా ఉంది అధ్యక్ష. రాష్ట్రం వచ్చినాడు మన జిఎస్డిపి 4,51,580 కోట్లుంటే ఈరోజు 13,13,391 కోట్లకు మన రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆనాడు 1,12,162 రూపాయలు ఉంటే ఈరోజు 3,12,398 రూపాయలకు మన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెరిగింది అధ్యక్ష. అంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు, ఈ రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి తీరుకు
ఈ జిఎస్డిపి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక గీటురాయిగా మనం చూడొచ్చు అధ్యక్ష. ఇవాళ తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి విషయం ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోని అగ్రభాగాన ఈ తెలంగాణను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక క్రమశిక్షణతో పనిచేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వల్ల, సర్వీస్ సెక్టార్ను బలోపేతం చేయడం వల్ల, పారిశ్రామిక ఐటీ రంగాన్ని బలోపేతం చేయడం వల్ల ఈ గణనీయమైనటువంటి వృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. Now it is already 11:30 is over. The remaining questions are deemed to have been answered. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉప్పల్